విరాట్ కోహ్లీ కనుక ఈ ఇయర్ కప్పు కొట్టకపోతే నేను మళ్ళీ జీవితంలో మళ్ళీ హైదరాబాద్లో అడుగుపెట్టినాను. నేను ఒక 9 years నుంచి హైదరాబాద్కి వస్తున్నాను. ఒకవేళ ఈ ఇయర్ ఐపీఎల్కి కనుక విరాట్ కోహ్లీ కనుక కొట్టకపోతే, కప్పు కొట్టకపోతే మళ్ళీ జీవితంలో నేను హైదరాబాద్ రాను. హైదరాబాద్ వచ్చే పని నాకు ఉంది. ఉన్నా సరే నేను రాను. మా అమ్మగారు ఏంటి, మా ఇంట్లో వస్తువులు ఏంటి, ఏదేంటి ప్రతిదీ కూడా చాలా వరకు వెంగబడేసాను, చెప్పబడే పోగొడేసాను. యాక్చువల్లీ నేను ఆడాలంటే నేనే బొక్క అయిపోయి ఉన్నాను అనకూడదు, కానీ నేను బొక్క అయిపోయి తెంగట్టే ఉన్నాను. పడ్డాను కన్నా ఇంకన్నీ చెప్తే ఇంట్లో లెంగిలాడతారు ఎందుకు. నేను ఆల్రెడీ ఇంటికాడ ఉంటే మా అమ్మగారు నాకు ప్రెజర్ ఎక్కువ పెడతారు, ఎందుకంటే బెట్టింగ్స్ ఆడేస్తాను నువ్వు కుదిరుండవు అని చెప్పి తిడతారనేసి నేను అక్కడి నుంచి నేను బయలుదేరిపోయి మార్నింగ్ ఇక్కడికి వస్తాను. పంజాబ్ ఆర్సీబీ అని లేదు కన్నా, ఆర్సీబీకి కప్పు లేదు, పంజాబ్కి కప్పు లేదు. ఎందుకంటే ఇద్దరు పోటీకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కప్పు ఎప్పుడు కొడదామని. కానీ ఈసారి ఏంటంటే కోహ్లీ చాలా గట్టిగా కొడదామని ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఫైనల్కి ఎలాగైనా రావాలనుకున్నాడు, ఎలాగైతే వచ్చాడు ఫైనల్కి. కానీ కప్పు అయితే మాత్రం ఈసారి ఆర్సీబీకి కోహ్లీ కొడతారని నేను అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ నేను ఎంతమంది అడిగినా అందరూ ముందు విరాట్ కోహ్లీ పేరు చెప్తున్నారంటే మొత్తం టీమ్ క్యాలిక్యులేషన్, టీమ్ ఎఫర్ట్, టీం ఉంటుంది కదా మొత్తం. ఎందుకు విరాట్ కోహ్లీని ఒక్కరినే మీరు పాయింట్అవుట్ చేసి, విరాట్ కోహ్లీని ఒక్కరినే హైలైట్ చేసి ఆ టీమే గెలుస్తుందని డైరెక్ట్గా ఆ టీం ఎందుకు చెప్తున్నారు ఆ పేరు? విరాట్ కోహ్లీ అని డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నామంటే ఆయన గెలవాలనే పట్టుదల మెయిన్ ఆయనలో ఎక్కువ. మిగతా వాళ్ళు అందరూ ఆడతారు, అందరినీ ఎవరిని తక్కువ చేయకూడదు. కాకపోతే ఏంటంటే విరాట్ కోహ్లీ అన్న వ్యక్తి ఏంటంటే టీం కోసమే కాకుండా ప్రపంచం కోసం ఆడతాడు. సో అందుకనేసి విరాట్ కోహ్లీ అన్న వ్యక్తి కోసం మేము సపోర్ట్ చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. విరాట్ కోహ్లీ అంటే ఇండియా కోసం ఎలాగైనా సరే కప్పు ఎప్పటికొచ్చినా కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ టీం మెంబర్స్ వలన, లేకపోతే ఉంటాయి కదా అదర్ ప్రాబ్లమ్స్, వాళ్ళ వల్ల తెలియదు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఎప్పుడు కూడా కొట్టదామనే ట్రై చేస్తారు తప్ప ఎప్పుడు ఓడిపోవాలని ఎప్పుడు ట్రై చేయరు, గెలవనే కదా ట్రై చేస్తారు. ఈ సీజన్లో ఆర్సీబీకి సంబంధించి ప్లేయర్ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అంటే ఒక మ్యాచ్లో పర్ఫామ్ చేసిన ఇంకో మ్యాచ్లో చేయకపోవచ్చు కదా, అంటే లాస్ట్ మ్యాచ్ కంపేర్ చేసుకొని ఈ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తారంటారు ఫైనల్స్లో? కాబట్టి ఈ ఇయర్లో మరి చాలా టఫ్గా ఉంది, 50-50 ఛాన్సెస్ ఎక్కువ. పంజాబ్ కూడా మరి గట్టిగానే ఉంది. పంజాబ్ కూడా చాలా వరకు కూడా ఇంకా చెప్పవలసిన లేదు. అందులో కూడా పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నారు, బౌలర్స్ కూడా గట్టిగానే ఉన్నారు. కానీ ఆర్సీబీకి కష్టమే వాళ్ళతో పోటీ అనేది, ఎందుకంటే వాళ్ళు చాలా టఫ్గా ఆడతారు. వాళ్ళు కూడా బౌలర్స్ అందులో ఎక్కువ ఉన్నారు, ఇందులో తక్కువే బౌలర్స్. అందులో బౌలర్స్ ఎక్కువే, బ్యాట్స్మెన్స్ ఎక్కువే. సో వాళ్ళతో అన్నది చాలా కష్టమే. కానీ పిచ్ కూడా చాలా పెద్ద పిచ్, అందులో కొట్టడం అన్నది ఇంకా కష్టం అయినది పిచ్ అది. సో అయినా సరే ఇంకా కోహ్లీ ట్రై చేయాలి, ఇది కష్టమే. మైనస్ అంటే ఏమి లేదు బ్రో, వాళ్ళ టీం మెంబర్స్ మైనస్, ఇంకా అంత మంచిగా ఉంటుంది. టీం మెంబర్స్ కరెక్ట్గా ఉంటే అలా బౌలింగ్ డిపార్ట్మెంటా, బ్యాటింగ్ డిపార్ట్మెంటా, ఏ డిపార్ట్మెంట్లో కొంచెం మీకు అంత రాణించట్లేదు అనిపించింది ఈ సీజన్? నాకైతే బ్యాటింగ్ పరంగా అయితే అనిపిస్తుంది. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బౌలర్స్ కూడా అందులో ఎక్కువ ఎవరు లేరు. మా బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ, బ్యాటర్స్ ఉన్నారు కానీ విరాట్ కోహ్లీ నిలబడితే టీం ఒక లెవెల్లో సాగుతూ ఉంటుంది. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే వికెట్ పడిపోయిందో ఇంకా అక్కడ టీం చచ్చిపోయింది అనేసి చాలా వరకు నిరాశ కోల్పోతారు. మొన్న కూడా వాళ్ళకి విరాట్ కోహ్లీ ఎంత 52 ఎంత కొడితే అయిపోయింది, మ్యాచ్ చచ్చిపోయింది అనేసి అన్నారు. కానీ తర్వాత ఏమైంది, కొట్టారు మ్యాచ్. అలాగే ఉంటుంది, ఒకడు వెనక అడిగేసాడు అనేసి ఇంకోటి దిగుతాడు వాళ్ళ టీంలో. దిక్కండి అయితే ఉంటారు, కానీ దిగారంటే వన్స్ ఇంకా పిచ్చ కొట్టుడే మామూలుగా ఉంటుంది వాళ్ళతో. ఈసారి అయితే కనుక నేనైతే అనుకుంటున్నాను, నాకైతే ఆర్సీబీ ఫ్యాన్స్ నేను కాదు, కానీ చెప్తున్నాను విరాట్ కోహ్లీ ఈ సంవత్సరం మాత్రం ఇయర్ కప్ అయితే తీసుకెళ్ళిపోతాం విరాట్ కోహ్లీ. ఎందుకంటే నాకు తెలిసి నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఒక ఆవిడ ఛాలెంజ్ చేసిందంట, విరాట్ కోహ్లీ ఐపీఎల్ కప్పు కొడితేనే నేను మ్యారేజ్ చేసుకుంటాను, లేకపోతే చేసుకోను అని చెప్పి నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. సో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నా ఫ్రెండ్ చెప్పాడు ఆవిడ ఇలా చేసింది, ఛాలెంజ్ చేసింది, గ్రౌండ్లోనే మొత్తం బట్టలన్నీ తీసి ఛాలెంజ్ చేసిందని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు. సో ఆవిడ ఈ ఇయర్ ఆవిడ కోసమైనా సరే కంపల్సరీ విరాట్ కోహ్లీ కప్పు కొడతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ ఛాలెంజ్కి మరి ఆవిడ మాట ఇచ్చినందుకనే సరే కొట్టాలి కదా. కొడతాడు, ఎందుకు కొట్టాడు విరాట్ కోహ్లీ? ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, ఆడవాళ్ళని ఎంతో చాలా గౌరవంగా చూస్తాడు. సో కనీసం ఆవిడ కోసమైనా సరే కప్పు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుకుంటే లాయల్ ఫ్యాన్స్ ఎవరికైనా ఉన్నారంటే అది ఆర్సీబీ అంటారు. ఎందుకంటే టీం గెలవట్లేదు అనే దానికన్నా ఈ ట్రోల్స్ వీటి నుంచే వాళ్ళకి ఎక్కువ మానసికంగా. నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాం బ్రో ట్రోల్స్.
ఎక్కువ పంజాబే కొడుతుంది అనే చూస్తున్నారు. ఎందులో చూసినా కూడా పంజాబీనే వస్తున్నారు. ఇన్స్టా చూసినా, యూట్యూబ్ చూసినా, ఎందులో చూసినా కూడా ఎవ్రీ ఇయర్ అట్లనే అవుతుంది కదా, క్వాలిఫై 1 వరకు వస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నా, ఎప్పుడైతే ఎవరినైతే మనం ఎక్కువ ట్రోల్ చేస్తామో వాళ్ళనే హెల్మెట్ చేసేస్తా తెలుసా కంపెనీ. ఎందుకంటే వీళ్ళ మీద బెట్టింగ్ అన్నది ఎక్కువ జరిగిపోతుంది, ఈ టైప్ తక్కువ అయిపోతుంది. సో వీళ్ళకి బెట్టింగ్ ఫస్ట్ ఐపీఎల్కి వచ్చేదే బెట్టింగ్ మ్యాక్సిమం ఎవరు కూడా బెట్టింగ్ ఆడకుండా ఉండరు. అవునా? యాక్చువల్లీ నేను ఆడాలంటే నేనే బొక్క అయిపోయి ఉన్నాను అనకూడదు, కానీ నేను బొక్క అయిపోయి తెంగట్టే ఉన్నాను. కానీ ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవడం, కానీ బెట్టింగ్ అందరూ ఆడతారు. బెట్టింగ్ ఆడి నేను అక్కడ సమాధానం చెప్పలే ఇక్కడికి వచ్చాను. అవును, బెట్టింగ్ కోసమే. కానీ నేను చెప్తున్నాను నేనే బొక్కడిపోయాను. పడ్డాను కన్నా ఇంకన్నీ చెప్తే ఇంట్లో లింగిలాడతారు ఎందుకు.